ఉడికించి పెట్టుకున్న పప్పు దీంట్లో పచ్చిమిరపకాయలు వేసి ఉడికించాను. కారం వేయకూడదు అనమాట. ఇది పాలు, ఫ్రెష్ పెరుగు, క్రీము లేకపోతే మేగడి, బటర్ వేసేసి దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయ, ఒక పలావాకు, నల్ల ఇలాచి వేసుకుని లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నెయ్యి వేసేసుకోవాలన్నమాట. నెయ్యి వేసేసుకుని బటర్ కాబట్టి నెయ్యి కాబట్టి మంచి స్మెల్ వస్తుంది. ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. హెల్తీ ఫుడ్ అనమాట. లైట్గా ఫ్రై అయింది. పాలు పోస్తున్నాను. పాలు పోసేసుకుని ఫ్రెష్ పెరుగు అనమాట. ఫ్రెష్ పెరుగు, క్రీము, బాగా బీట్ చేసుకోవాలి. 3 కలిసేంతవరకు బీట్ చేసేసుకోవాలి. ఇలా బీట్ చేసేసుకోవాలి. బీట్ చేసేసాను ఆల్రెడీ. ఓకేనా. పప్పు వేసేసుకొని ఉడికించేసుకోవాలి. కొంచెం లైట్గా ఉడికించుకోవాలి. ఉడికిపోతుంది పప్పు కూడా. దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే క్రీమ్ అనమాట. చూసారా, క్రీమ్ వేసేసాను. క్రీమ్ వేయటం వల్ల దీనికి అరోమా వస్తుంది అనమాట. బాగా కారం ఉండదు అనమాట. పచ్చిమిరకాయలు వేస్తాం, ఓన్లీ కారం వేయలేదు కాబట్టి కారంగా ఉండదు, కమ్మగా ఉంటుంది. ఓకేనా. ఉడికిపోయింది ఆల్రెడీ. దీంట్లో బౌల్ పెట్టుకుందాం. దీంట్లో బౌల్ పెట్టేసుకుని బొగ్గులు ఉంటాయి కదా, బొగ్గులు వేసేసుకోవాలి. వేడి అయిన బొగ్గులు వేసేసుకోవాలి దీంట్లో. దీంట్లో బౌల్ పెట్టుకోవాలి. బౌల్ పెట్టేసుకుని ఒక తమలపాకు పెట్టుకోవాలి. తమలపాకు పెట్టుకుని ఆల్రెడీ వేడైన బొగ్గును తీసుకుని దీంట్లో జాగ్రత్తగా వేసుకోవాలి. వేసుకుని దీనిపైన నెయ్యి వడ్డించుకోవాలి. నెయ్యి వేసుకోవటం వల్లనే మనకి అరోమా వస్తుంది అన్నమాట. చూసారా ఎలా వస్తుందో. ఇదిగోండి. దీని మీద మూత పెట్టేసుకోవాలి. ఒక 2 minutes బాయిల్ అవుతే సరిపోతుంది. ఆల్రెడీ నేను ఏమవుతుందంటే ఎక్కువసేపు ఉందనుకోండి కష్టం అనమాట. అందుకని మనం కొంచెం సేపు ఉంటే సరిపోతుంది. చూసారా అరోమా వచ్చింది. మనం జాగ్రత్తగా మూత తీసేసుకుందాం. చూసారా అరోమా, అదిగో అరోమా అంటే ఫ్రెడ్ అయిపోయిందనమాట. ఈ బౌల్ని మనం జాగ్రత్తగా బయటకు తీసుకుందాం. పప్పు రెడీ అయిపోయింది. ఒక బౌల్లో తీసుకుందాం. చూసారా పప్పు రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం.
గుమగుమలాడే హెల్దీ పప్పు రెడీ అయిపోయింది. దీన్ని ఎలా చేయాలో ఇంకొకసారి మీకు చెప్తాను, వినండి. ఆల్రెడీ పప్పుని పచ్చిమిరపకాయలు వేసుకుని ఉప్పు కూడా వేసుకుని ఉడికించి పెట్టుకోవాలి. ఉడికించిన తర్వాత ఒక బౌల్ తీసుకుని ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి తాలింపు పెట్టుకోవాలి. నెయ్యి వేసుకుని నెయ్యిలో ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఒక బిర్యానీ ఆకు, నల్ల ఇలాచి వేసుకుని లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్క సన్నగా కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. తర్వాత మనం ఉడికించిన పప్పుని దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. తర్వాత క్రీము, పాలు, పెరుగు, ఫ్రెష్ క్రీమ్ వేసుకుని బీట్ చేసేసుకుని ఆ మిశ్రమాన్ని దాంట్లో వేసేసుకున్న తర్వాత దానిపైన ఒక గిన్నె పెట్టుకుని ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో ఒక తమలపాకు పెట్టి కొంచెం ఒక బొగ్గునేసి పైన కొంచెం నెయ్యి వడ్డించి మూత పెట్టుకోవాలి. ఆవిరి దాంట్లోకి స్ప్రెడ్ అయ్యేంత వరకు ఉంచుకున్న తర్వాత మనము బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చూసారా, వేడి వేడి గుమగుమలాడే వేడి వేడి హెల్దీ ఫుడ్ రెడీ అయింది. ఇది చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, దేంట్లోకైనా బాగుంటుంది. ఓకే, మరి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ రూపంలో తెలియండి. ఓకే, మరి నా వీడియో ఇస్తే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, మరి బాయ్.